బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ల బదిలీలు చేపట్టింది. మొత్తం 20 మంది ఐఏఎస్లకు స్థాన చలనం కల్పిస్తూ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ మేరకు ఖమ్మం జిల్లాకు కలెక్టర్గా ముజామిల్ ఖాన్, నాగర్ కర్నూలు జిల్లాకు సంతోష్, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ జిల్లాకు అనురాగ్ జయంతి, కామారెడ్డి జిల్లాకు ఆషిన్ సంగ్వన్, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాకు జితేష్ వి పాటిల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రాహుల్ శర్మ, నారాయణపేట్ జిల్లాకు సక్తా పట్నాయక్, హన్మకొండ జిల్లాకు ప్రావీణ్య, జగిత్యాల జిల్లాకు సత్యప్రసాద్, మహబూబ్ నగర్ జిల్లాకు విజయేంద్ర, మంచిర్యాల జిల్లాకు దీపక్, వికారాబాద్ జిల్లాకు ప్రతీక్ జైన్, నల్గొండ జిల్లాకు నారాయణ రెడ్డి, వనపర్తి జిల్లాకు ఆదర్ సురభి, వరంగల్ జిల్లాకు సత్యశారదాదేవి, ములుగు జిల్లాకు దివాకర్, నిర్మల్ జిల్లాకు అభిలాష అభినవను కలెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ల బదిలీలు చేపట్టింది. మొత్తం 20 మంది ఐఏఎస్లకు స్థాన చలనం కల్పిస్తూ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లాకు కలెక్టర్గా ముజామిల్ ఖాన్, నాగర్ కర్నూలు జిల్లాకు సంతోష్, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ జిల్లాకు అనురాగ్ జయంతి, కామారెడ్డి జిల్లాకు ఆషిన్ సంగ్వన్, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాకు జితేష్ వి పాటిల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రాహుల్ శర్మ, నారాయణపేట్ జిల్లాకు సక్తా పట్నాయక్. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. రైట్ కీర్తన, ఏదైతే ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కొద్దిసేపటి క్రితమే పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఏదైతే ఎన్నికల తర్వాత ఈ బదిలీలు జరగడం అనేది ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అయితే ఏదైతే 20 మంది మా ఐఏఎస్ల బదిలీల వెనుక పెద్దగా రాజకీయ కారణం అయితే ఏది లేదు, రెగ్యులర్ ప్రాసెస్లో భాగంగానే ఇదంతా జరుగుతుందని చెప్పి భావించవచ్చని అంటున్నారు. అయితే మొదటిగా అయితే వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి మొత్తం పాలనాపరమైన అంశాలన్నింటినీ కూడా తన చేతిలోకి తీసుకుని పట్టు సాధించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్న తరుణంలో ఏవైతే ఈ బదిలీల కలెక్టర్ల బదిలీలంతా కూడా గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే పనిచేస్తున్నారు కాబట్టి వారిని కూడా ఒక్కొక్కరుగా బదిలీ చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు కూడా ఏదైతే సచివాలయంలో ఉన్న అధికారుల బదిలీలు జరిగాయి, ఇక క్షేత్రస్థాయిలో అంటే ఇక జిల్లా స్థాయిలో ఉన్న అధికారుల బదిలీ మీద ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే ఈ అసెంబ్లీ సమావేశాలలోపు మొత్తం ఐఏఎస్లను జిల్లా కలెక్టర్లను బదిలీ చేయాలని భావించింది. అందుకోసమే ఈరోజు 20 మంది అధికారులను జిల్లా అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే మనం చాలామంది కలెక్టర్లు మనం చూస్తున్నాం. పెద్దపల్లి కలెక్టర్గా ముజామిల్ ఖాన్ బదిలీ చేశారు. అదేవిధంగా నాగర్ కర్నూలుకు సంబంధించిన కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా సిరిసిల్ల కలెక్టర్ కావచ్చు, కరీంనగర్ కలెక్టర్ కావచ్చు, కామారెడ్డి కలెక్టర్ కావచ్చు, భద్రాద్రి కలెక్టర్ కావచ్చు, ఇలా మొత్తం 20 మంది జిల్లా కలెక్టర్లందరినీ కూడా బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఇది రెగ్యులర్ గా జరిగే ప్రాసెసే. పాలనాపరంగా ప్రభుత్వం తనకు కావాల్సిన అధికారులను వేసుకోవడం ద్వారా పాలన ప్రభుత్వానికి ప్రజలకు చక్కగా అందించవచ్చని ఒక భావనతో అన్ని కూడా కలెక్టర్ల బదిలీ అనేది జరుగుతుంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే మరో 2 నెలల్లో రుణమాఫీ చేయాల్సి ఉంది, అది కూడా రుణమాఫీకి సంబంధించి పలు విధి విధానాలను జారీ చేయాల్సి ఉంది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో వీటన్నిటిని కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం మీద. అదేవిధంగా మనకి ఫ్రీ కరెంటు కావచ్చు, అదేవిధంగా ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, అదేవిధంగా మనకి
చూసుకుంటే కనుక ఆరోగ్యశ్రీ పరిధి పెంపు కావచ్చు, ఇలా ప్రభుత్వం కొన్ని 6 గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికల సందర్భంగా. సో ఆ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా చేయాలని చెప్పేసి అందులో భాగంగానే కలెక్టర్ల బదిలీ జరిగిందని చెప్పేసి కూడా మనం భావించాల్సి ఉంటుంది. మొత్తానికి 20 మంది జిల్లా కలెక్టర్లు అయితే బదిలీ అయ్యారు. భవిష్యత్తులో కూడా మరి ఉండవచ్చు అనేది కూడా తెలుస్తుంది కీర్తన. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.